మనము సీసీ కెమెరాస్ని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లానే డ్రోన్స్ కూడా ఈసారి వాడడం జరుగుతుంది. ఇట్లానే టెక్నాలజీ కూడా వాడుకొని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంత పబ్లిక్ వస్తున్న పైన కూడా మనము ఈసారి కొత్తగా మనము పైలట్గా ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనం వచ్చే రోజు మనకు ఎటువంటి బందోబస్తు చేయవచ్చు, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాం అని చెప్పి. అట్లనే ఇక్కడ చాలాసారి లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఏమేమి ఛాలెంజెస్, ప్రజలకు ఏమేమి ఇబ్బంది అయింది అది కూడా స్టడీ చేసి మన అడిషనల్ సిపి తఫ్సీర్ నేతృత్వంలో మన డీసీపీ కిరణ్, డీసీపీ రక్షితామూర్తి అట్లనే మన ఆఫీసర్స్ అందరూ కూడా స్టడీ చేసి ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎందుకంటే మనకు టైం ప్రకారం జరిగే పూజలు కావచ్చు, విఐపి విజిట్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఆ దృష్టి పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసు చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్. మనము సీసీ కెమెరాస్ని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లానే డ్రోన్స్ కూడా ఈసారి వాడడం జరుగుతుంది. ఇట్లానే టెక్నాలజీ కూడా వాడుకొని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంత పబ్లిక్ వస్తున్న పైన కూడా మనము ఈసారి కొత్తగా మనము పైలట్గా ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనం వచ్చే రోజు మనకు ఎటువంటి బందోబస్తు చేయవచ్చు, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాం అని చెప్పి. అట్లనే ఇక్కడ చాలాసారి లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఏమేమి ఛాలెంజెస్, ప్రజలకు ఏమేమి ఇబ్బంది అయింది అది కూడా స్టడీ చేసి మన అడిషనల్ సిపి తఫ్సీర్ నేతృత్వంలో మన డీసీపీ కిరణ్, డీసీపీ రక్షితామూర్తి అట్లనే మన ఆఫీసర్స్ అందరూ కూడా స్టడీ చేసి ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎందుకంటే మనకు టైం ప్రకారం జరిగే పూజలు కావచ్చు, విఐపి విజిట్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఆ దృష్టి పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసు చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్.